ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఎంతో మంది గురువులు మనకి జ్ఞానాన్ని అందించారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ భగవద్గీత పారాయణాన్ని జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము ఈరోజు సెషన్ ని స్టార్ట్ చేసుకున్నాము. మరి మనము 6వ అధ్యాయము ధ్యాన యోగము, ఆత్మ సంయమ యోగము చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా మనము 20 శ్లోకాలు మనం నిన్నటికి పూర్తి చేసుకున్నాము. మరి ఈ రోజు 21వ శ్లోకం మనము స్టార్ట్ చేసుకున్నాము. ఆరవ అధ్యాయము ఆత్మ సంయమ యోగంలోని 21వ శ్లోకము. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. అతీంద్రియం అంటే ఇంద్రియాలకు మించినది, ఇంద్రియాలకు అర్థం కానిది. బుద్ధిగ్రాహ్యం పవిత్రమైన సూక్ష్మమైన బుద్ధి ద్వారా గ్రహించబడేది. అత్యంతికం నిరవధికమైన. యత్ సుఖం ఏ బ్రహ్మానందము కలదో దానిని యత్ర వేత్తి చ స్థితః ఏ స్థితి యందు అనుభవించునో మరియు దేని యందు స్థితుడై అయం తత్వతః ఈ యోగి పరమాత్మ స్వరూపము నుండి ఎన్నడూ నా ఏతి చలతి విచలితుడు కాడు. అంటే ఇక్కడ ఆత్మస్థితి గురించి ఈ శ్లోకంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. సో ఆత్మ స్థితి ఏంటి అని అంటే అది ఇంద్రియాలకు మించినది, ఇంద్రియాలకు అర్థం కాని విషయం. అలాగే బుద్ధికి బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం ఇంద్రియాలకు మించినది. పవిత్రమైన సూక్ష్మమైన బుద్ధికి బుద్ధి ద్వారా గ్రహించగలిగేది. అలాంటి ఆత్మస్థితిలో ఒక్కసారి స్థితమై ఉంటే ఇంకా దానిలో నుండి బయటికి ఎప్పుడు కూడా అంటే బయటికి రాలేడు అని అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చలించకుండా ఉంటాడు. ఆ పరమాత్మ అనుభూతి ఒకసారి పొందిన తర్వాత ఆ బ్రహ్మానంద అనుభవము ఇంద్రియాలకు అతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారానే గ్రహించబడినది. ఆ బ్రహ్మానందము అనుభవించిన వాడు, దాని యందు స్థితమై ఉన్నవాడు యోగి. ఆ పరమాత్మ స్వరూపము నుండి ఏ మాత్రము కూడా విచలితుడు కానే కాడు. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఒకసారి ఆ అనుభూతిని పొందిన తర్వాత ఇంకా నిశ్చలంగా చలించకుండా ఉంటాడు ఎలాంటి పరిస్థితులలో అయినా అనేది ఈ శ్లోకం యొక్క భావము. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, మనము ఆత్మస్థితి గురించి ఎందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, అసలు దాన్ని ఎందుకు పొందాలి అని ప్రయత్నిస్తున్నాము అని అంటే, మనం ఏ పని చేసినా అసలు జీవితంలో జీవించడానికి ఒక లక్ష్యము గమ్యము ఒకసారి ఆలోచించుకుంటే ఆనందం పొందడానికే అనేది మనకు అవగాహన వస్తుంది. మరి ఎందుకు ఎప్పుడు
ఆనందం అసలు ప్రతి మానవుడు ఎందుకు ఆనందం వైపే పరుగులు తీస్తున్నాడు, ఆనందం కావాలి అని ఎందుకు కోరుకుంటున్నాడు అని అంటే దానికి సమాధానంగా మనము ఇంతకు ముందు సాంఖ్యయోగంలో మనం నేర్చుకున్నది ఏంటి, మన గురించి ఏంటి అనేది ఒకసారి అర్థం చేసుకున్నాం. మనం అంటే ఏంటి అనేది, అప్పుడు మనం ఎందుకు దాన్ని కోరుకుంటున్నాం అనేది అర్థమవుతుంది. మనము అంటే ఏంటి అనేది, ఆత్మ అనేది మనము సాంఖ్యయోగంలో తెలుసుకున్నాము. సో ఆత్మ అంటే ఏంటి, మళ్ళీ ఆ పరమాత్మలో ఒక చిన్న పార్ట్ అనేది తెలుసుకున్నాం. అంటే పరమాత్మ యొక్క నేచర్ ఏంటి, ఎప్పుడు కూడా ఆనంద స్థితిలో ఉండడం. సో ఇక్కడ అందులో ఒక చిన్న పార్టే మనము. కాబట్టి మనం కూడా ఎప్పుడు ఆనందం వైపుకే పరుగులు తీస్తూ ఉంటాం అనమాట. అంటే అది మన సహజమైన నేచర్, మన సోల్ యొక్క సహజమైన నేచరే ఆనంద స్థితిలో ఉండడం. అందుకే ఇప్పుడు ఒరిజినల్ నేచర్ ఎలాగుంటే దాని వైపుకే వెళ్ళడం అనేది సహజం. ఇప్పుడు కుక్కతో ఒక వంకర, అది ఎంత స్ట్రైట్ చేసినా చేయలేము అంటాం కదా, ఎందుకంటే దాని సహజమైన నేచర్ వంకరగా ఉండడం. దాన్ని మనం ఎంత బెండ్ చేసినా, ఎంత స్ట్రైట్ చేయాలని చేసినా మళ్ళీ అది ఆ ఒరిజినల్ నేచర్ కే వస్తుంది. అలాగే మన సోల్ యొక్క సహజమైన నేచర్ ఏంటి అని అంటే ఆ ఇన్ఫనైట్ బ్లిస్ లో ఉండడమే దాని సహజమైన నేచర్. కానీ మనము ఈ భూమి మీదకి ఒక మెటీరియల్ ఎనర్జీ మాయ ద్వారా బర్త్ తీసుకొని వచ్చాము. కాబట్టి ఆ మనము ఎన్నో విషయాల బట్టి, ఎన్నో మనకు బయట పరిస్థితులు బట్టి మనం దాని నుంచి దూరంగా వెళ్ళిపోయాము. కానీ యాక్చువల్ మన ఒరిజినల్ నేచర్ ఏంటంటే ఆ ఇన్ఫనైట్ బ్లిస్ లో ఉండడమే. మనల్ని ఎంత మాయ కమ్ముకున్నా కూడా, ఎంత మెటీరియల్ ఎనర్జీ మనల్ని ఆవహించినా కూడా మన టెండెన్సీ టువర్డ్స్ గోయింగ్ టువర్డ్స్ హ్యాపీనెస్ అనేది మారదన్నమాట. ఎందుకంటే అది మన ఒరిజినల్ నేచర్. అది మన ఒరిజినల్ నేచర్ ఎందుకు అయింది అని అంటే మనం ఆ పరమాత్మలో ఒక పార్ట్ గనక. ఆ పరమాత్మ యొక్క నేచర్ ఎప్పుడు కూడా ఆనంద స్థితిలో ఉండడమే. సో దానికి ఆన్సర్, ఎందుకు ఆనందాన్ని కోరుకుంటాము అంటే ఇది అన్నమాట ఆన్సర్. సో సహజంగానే మనము ఏ పని చేసినా కూడా, ఏది కావాలి అనుకున్నా కూడా దాని వెనకాల ఉండే ఇంటెన్షన్ అల్టిమేట్ గా ఏంటి అని అంటే ఆ హ్యాపీనెస్ ని పొందడమే. సో ఇక్కడ మనకి అలాంటి హ్యాపీనెస్ ని మనము పొందడానికి కానీ తగిన మార్గం ఏంటి అనేది కూడా మనకి తెలిస్తే ఆ కరెక్ట్ వేలో మనము వెళ్ళి ఆ గోల్ ని రీచ్ అవుతాం. కానీ మనకి తెలియకుండా మెటీరియల్ ఎనర్జీలో మాయలో మునిగిపోవడం ద్వారా మనము రాంగ్ వేలో మనము హ్యాపీనెస్ ని పొందడానికి ట్రై చేస్తున్నాం. ఆ రాంగ్ వే ఏంటి అని అంటే బాహ్య ప్రపంచంలో వస్తువులు సేకరణ ద్వారా, విషయాల భోగాల ద్వారా మనము ఆ హ్యాపీనెస్ ని పొందాలి అని అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం అంటే ఆ సరైన జ్ఞానం మనకు లేక. సో ఇప్పుడు ఇక్కడ మనకి చెప్పేది ఈ సరి అయిన జ్ఞానం, సరి అయిన మార్గం. కరెక్ట్ మార్గంలో వెళ్తేనే మనకి ఆ కరెక్ట్ గోల్ రీచ్ అవుతాం. గోల్ ఒక వైపు ఉండి మార్గం ఇంకో వైపు ఉంటే మనం ఎప్పుడు కూడా దానిని రీచ్ అవ్వలేము. మనకి రోడ్ 1 లో వెళ్తే నువ్వు ఆ స్టేట్ కి రీచ్ అవుతావు అనేది మనకు చెప్పినప్పుడు మనం ఆ రోడ్ 1 లోనే వెళ్ళాలి. మనకి తెలియదు కదా అని చెప్పి ఏ రోడ్ లో పడితే ఆ రోడ్ వెళ్తే ఏదో ఒక రోడ్ లో వెళ్తానులే మన గోల్ ని రీచ్ అవడానికి అని అనుకుంటే నువ్వు ఎంతకాలము తిరుగుతూనే ఉంటావు తప్ప నువ్వు వెళ్ళాల్సిన స్టేట్ కి నువ్వు ఎప్పుడు కూడా రీచ్ అవ్వలేవు. నువ్వు వెళ్ళాల్సిన కంట్రీకి ఎప్పుడు కూడా రీచ్ అవ్వలేవు. అలాగే ఇక్కడ మనకి మన గోల్ తెలుసు, అదేంటి, ఇన్ఫనైట్ బ్లిస్ ని పొందడం. మరి ఆ మార్గం కూడా కరెక్ట్ గా మనం తెలుసుకుంటేనే ఆ గోల్ ని రీచ్ అవుతాం. ఆ మార్గం ఏంటి అని అంటే మనకు ఆ యోగ సమాధిలో ఉండడమే ఆ మార్గం అన్నమాట. ఇంతవరకు కూడా మనం యోగి యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. ఏంటి, ఇంద్రియాలను నిగ్రహించడం, మనసును నిగ్రహించడం, అన్నిటి పట్ల సమదృష్టితో సమభావంతో ఉండడము అనేది యోగి యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. మనం ఇక మీదట మనకి ఆ యోగి అయిపోవడం అంటే ఎలా ఉంటుంది అనే దాని గురించే మనకి చెప్తున్నారనమాట. ఆ యోగి మార్గం ద్వారానే మనము ఆ ఇన్ఫనైట్ బ్లిస్ ని పొందగలం. మరి ఆ యోగి మార్గము అని అంటే ఏంటి అని అంటే విషయాల నుండి మన మనసుని మరలించడం.
బయట ప్రపంచంలో నుండి మన మనసుని మరలించడం. ఎలా మరలిస్తాము అంటే ఆ యోగం అభ్యాసం ద్వారా, సాధన ద్వారా మనము దానిని మరలించగలుగుతాము. అభ్యాసము అంటే సాధన మరియు వైరాగ్యంతో మనము మన మనసును నిగ్రహించవచ్చు. సో ఎంతసేపు బయట విషయాల పట్ల మనం మనసును పోనివ్వకుండా మనము మరి ఇన్ఫినైట్ బ్లిస్ ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడో బయట ఆకాశంలో లేవు కదా, మనలోనే ఉన్నాయి, మన లోపలనే ఉన్నాయి. కాబట్టి మన లోపలికి వెళ్ళే ప్రయత్నము మనం సాధన ద్వారా, వైరాగ్యం ద్వారా అది సాధ్యపడుతుంది. మన మనసు నిగ్రహించబడుతుంది. అలా నిగ్రహించిన మనసు ద్వారానే మనం నిన్న శ్లోకంలో ఏం నేర్చుకున్నాము? నిగ్రహించిన మనసు అంటే అది స్టిల్ గా ఉంటుంది, స్టడీగా ఉంటుంది. అలా స్టడీగా ఉన్న రివర్ లోనే మనం మన ప్రతిబింబాన్ని క్లియర్ గా చూడగలుగుతాం. అలాగే నిగ్రహించబడిన మనసు ద్వారానే మనము ఆ క్లియర్ గా స్టడీగా ఎప్పుడైతే మనసు ఉంటుందో అప్పుడే మన మనసును దాటుకొని ఉన్న ఆ ఆత్మను మనము క్లియర్ గా చూడగలుగుతాం. ఇక్కడ చూడగలగడం అంటే ఏంటి అంటే ఏదో బాహ్యంగా ఒక వస్తువుని చూసినట్టు కాదు. ఆత్మను చూడగలగడం అంటే అనుభవించగలగడం అన్నమాట. దర్శించగలగడము అంటే ఇక్కడ ఆత్మని అనుభూతి చెందగలుగుతాము. మరి ఆ ఆత్మను అనుభూతి చెందడం ద్వారా మనకి లభించేది ఆ పరమానంద స్థితి. ఆ పరమానంద స్థితిలో ఎప్పుడైతే ఉంటాడో ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా దాని నుండి ఎఫెక్ట్ కాడు ఒకానొక యోగి అనేది. ఇక్కడ ఆ యోగత్వం మార్గం గురించి, ఆ యోగత్వంలో ఉంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి మనకి ఈ శ్లోకం ద్వారా మనము నేర్చుకోవాల్సింది. సో ఆ బ్రహ్మానందం ఒక్కసారి పొందిన తర్వాత ఇంకా ఎలాంటి పరిస్థితులలో కూడా తను చలించకుండా ఉంటాడు అనేది ఈ శ్లోకం యొక్క అంతరార్థం. సో నెక్స్ట్ శ్లోకము ధ్యాన యోగంలోని 22వ శ్లోకము. యం లాభ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. యం లాభ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. యం లాభం లాభ్వా తత అధికం, ఏ ప్రయోజనం, ఎలాంటి లాభం పొందితే నువ్వు తత అధికం దానికంటే ఇంకా అధికంగా, అపరం నా మన్యతే ఇంకా దానికంటే అధికంగా లాభం నాకు ఇంకేది ఉండదు అని ఎవరైతే విశ్వసిస్తారో, మరియు యస్మిన్ స్థితః పరమాత్మ ప్రాప్తి రూపమైన ఆ స్థితి యందు యోగి గురునా దుఃఖేన తీవ్రమైన దుఃఖము, అప్పి నా విచాల్యతే తీవ్రమైన దుఃఖము వలన కూడా తాను చలించకుండా ఉంటాడు అనేది ఈ శ్లోకం యొక్క భావము. సో ఆ పరమాత్మ ప్రాప్తి, మనం ఇంతకు ముందు ఆత్మను దర్శించడం అంటే చూడడం కాదు, అనుభూతి పొందడం అని చెప్పుకున్నాం కదా. ఎవరైతే ఆ అనుభూతిని పొందుతారో వారికి అర్థమవుతుంది అన్నమాట, నాకు ఇంకా అనుభూతిని పొందడం ద్వారా వారికి ఏం లాభం వచ్చింది అని అంటే ఆ పరమానందం అనే లాభం వచ్చింది. సో ఏ లాభం పొందితే నువ్వు ఇంకంతకంటే గొప్ప లాభం నాకు ఇంకెక్కడా లభించదు అని అనుకుంటావో ఆ లాభమే ఆ పరమానంద స్థితి పొందడము. సో ఆ స్థితి ఎవరైతే పొందుతారో వారికి ఎంత ఘోరమైన దుఃఖములు వారి జీవితంలో వచ్చినా కూడా అవి వారిని ఎఫెక్ట్ చెయ్యదు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ యోగి అయిపోవడం అంటే ఎలా ఉంటుంది, దానిని పొందితే ఏం పొందుతాము అనేది చెప్పేవే ఈ శ్లోకాలన్నమాట. ఆ యోగ స్థితి అంటే ఆ పరమానంద స్థితిని పొందడమే. ఆ పరమానంద స్థితిని పొందిన వాడు ఎప్పుడూ కూడా ఇంకొకసారి ఆ స్టేట్ అర్థమైనప్పుడు బయట
ఫిజికల్ గా లేదా సిచ్యువేషనల్ గా ఎన్ని ఎఫెక్ట్ అయినా కూడా, ఇప్పుడు కొంతమంది మహర్షులను మనం చూస్తుంటాం. వాళ్ళు ఏంటి అని అంటే, ఇప్పుడు రమణ మహర్షి ఆ ఒక క్యాన్సర్ ద్వారా తను చనిపోయాడు. కానీ అంటే బయట తనని ఎలాంటి అంటే తను నిజంగా నయం చేసుకోవాలనుకుంటే తనకున్న శక్తి ద్వారా నయం చేసుకోగలడు. కానీ బయట ఉన్న, ఇప్పుడు తన దృష్టిలో ఏంటి, క్యాన్సర్ అంటే ఏదో ఒక ఆర్గానిజం అక్కడ తన శరీరాన్ని తినేస్తుంది, క్రిమి కీటకాలో ఇంకా ఏదో. సో అది దాని పని చేసుకుంటుంది. అయినా కూడా నేను దానిని ఆపను అనే స్థితిలో ఉన్నాడనమాట. అంటే తనకి బయట ఎలాంటి బాధ తను అనుభవించట్లేదు. అలాంటి ఎంత ఘోరమైన హెల్త్ స్టేట్ లో ఉన్నా కూడా తను ఫిజికల్ గా ఆ బాధను అనుభవించలేదు కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోలేదన్నమాట. సో అలా హెల్త్ పరంగా లేదా సిచ్యువేషనల్ గా లేదా ఫిజికల్ గా ఎలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నా కూడా ఆ ఇన్ఫైనైట్ బ్లిస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎఫెక్ట్ కాకుండా ఉంటారు. అందుకని నా దుఃఖేనా, ఎలాంటి దుఃఖమైన స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు చలించకుండా ఉంటారు. సో ఇక్కడ ఏది పొందితే మనం ఇంకేది పొందనక్కర్లేదు అంటే ఆ యోగ స్థితి. ఆ యోగ స్థితి అంటే ఇన్ఫైనైట్ బ్లిస్ ని పొందడం, ఆ పరమానందాన్ని పొందడం. దీనికి ఆదర్శమే మనకి పురాణాల్లో ఎంతో గొప్ప భక్తుల గురించి చెప్పడం అనేది ఒక నిదర్శనం అన్నమాట. అలాంటి ఒక భక్తులే మనకి ప్రహ్లాదుడిని ఎన్నో రకాలుగా హింసించడానికి తన సొంత తండ్రియే ట్రై చేస్తాడు. తనని అగ్నిలో వేయడానికి ప్రయత్నిస్తాడు, తనని పాము ద్వారా కాటించడానికి ప్రయత్నిస్తాడు. సో ఇలా ఎన్ని చేసినా కూడా తను చలించకుండా ఆ ఇన్ఫైనైట్ లో బ్లిస్ లో ఉన్నాడు కాబట్టి ఎన్ని చేసినా కూడా అక్కడ వాటిని ఎదుర్కోగలిగాడు. తను డిస్టర్బ్ కాలేడనమాట. సో అలాంటి గొప్ప భక్తులు ఆ ఇన్ఫైనైట్ బ్లిస్ లో ఉన్న స్థితి అన్నమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు నీకు ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు దుఃఖాలు వచ్చినా కూడా నువ్వు అదే స్టేట్ లో, అదే భక్తిలో నువ్వు ఉంటావు అనేది, అదే యోగ స్థితి పొందడము అనేది ఈ శ్లోకం యొక్క అంతరార్థము. ఆ దుఃఖంని నువ్వెప్పుడు చలించకుండా ఉండే స్థితియే యోగ స్థితి. సింపుల్ గా చెప్పాలంటే ఎందుకు చలించదు అనేది, ఎందుకు చలించకుండా ఉంటాము అనేది మనకి నెక్స్ట్ శ్లోకంలో తెలియజేస్తారు. నెక్స్ట్ ధ్యాన యోగంలోని 23వ శ్లోకం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతసా. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతసా. సో ఇక్కడ ఈ శ్లోకం యొక్క భావం ఏంటి అంటే దుఃఖ సంయోగ వియోగము అంటే దుఃఖం నుండి మనకి ఆ సంసార బంధాల నుండి, దుఃఖ రూపమైన సంసార బంధాల నుండి విముక్తి కలిగించు. తం యోగ సంజ్ఞితం, అట్టి స్థితిని యోగం అనే పేరుతో ఇక్కడ మనము విద్యాత్ తెలుసుకోవాలి. సో ఇందాక నేను చెప్పినట్టు దుఃఖం నుండి విముక్తి పొందడమే, దుఃఖాలను చలించకుండా ఉండే స్థితి యోగ స్థితి అని తెలుసుకోవాలి. తం విద్యా దుఃఖ సంయోగ వియోగము. అనిర్విన్న చేతస, విసుగులేని ఆ చిత్తముతో, ధైర్య ఉత్సాహముతో, నిశ్చయేన యోక్తవ్య, నిశ్చయముగా సాధన చెయ్యతగినది ఈ యోగ స్థితి అనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఈ శ్లోకం యొక్క భావం ఏంటి అంటే దుఃఖ రూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించే ఈ స్థితిని యోగము అని తెలుసుకోవాలి. అలాంటి యోగమును దృఢమైన, ఉత్సాహపూరితమైన, ఎలాంటి విసుగు లేని మనసుతో నిశ్చయముగా నువ్వు సాధన చెయ్యాలి.
అనేది ఈ శ్లోకం యొక్క భావము. సో ఇక్కడ యోగ స్థితి గురించి తెలియజేశారు. యోగ స్థితి అంటే మనము న్యాచురల్ గా మనం ఏంటి అని అర్థం చేసుకొని అందులో ఉండే స్థితే. సింపుల్. యోగం అంటే పెద్ద పెద్ద టర్మినాలజీ ఏం అవసరం లేదు మనకి. మన నేచర్ ఏంటి అని అర్థం చేసుకొని అందులో ఉండడమే. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన నేచర్ ఏంటి, మన నిజంగా మన ట్రూ నేచర్ ఏంటి అని అంటే ఎప్పుడు ఆనందంగా ఉండడమే. ఏదో చేస్తే ఆనందం పొందడము అనేది కాదు. అంటే పొందడము అంటే పొందడం అంటేనే అర్థం ఏంటి, మనకి ఇక్కడ లేదు కాబట్టి దాన్ని పొందడము అని. సో ఇక్కడ మనకు మన నేచర్ అంటే ఏంటి, మనం ట్రూగా అది ఆల్రెడీ మనకు ఉండడం అనేది మన నేచర్. సో సహజంగా ఏదైతే నీలో ఆల్రెడీ ఉందో అది నీ నేచర్. సహజంగా నీలో ఆల్రెడీ ఏముంది అని అంటే ఆ ఆనందం అనేది ఆల్రెడీ నీకు సహజంగానే ఉంది. ఎందుకంటే నువ్వు ఆ పరమాత్మలో ఒక పార్ట్. అది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. పరమాత్మ శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా ఆనంద స్థితిలో ఉంటాడు. శ్రీకృష్ణుల్లో ఒక భాగమే మనం కాబట్టి మన ట్రూ నేచర్ ఆనందంగా ఉండడమే. మధ్యలో ఈ మాయా మెటీరియల్ ఎనర్జీ రావడం ద్వారా దాన్ని మనం మర్చిపోయాం అంతే. సో ఒకసారి ఆ లేయర్ ని, ఆ కమ్ముకున్న మేఘంని మనము తొలగిస్తే ఒక వర్షం లాగా ఇన్ఫినైట్ బ్లిస్ మనకి ఎప్పుడు కూడా మనకి లభిస్తుంది. సో ఇది మరి ఈ మాయని, ఈ మెటీరియల్ ఎనర్జీని మనం తొలగించాలి అని అంటే అది ఎలా సాధ్యపడుతుంది అంటే దృఢంగా మనము స్ట్రాంగ్ గా మనము ప్రాక్టీస్ అనేది చెయ్యాలి. అభ్యాసము, ఈ స్థితిలో ఉండడం అనేది ప్రాక్టీస్ చెయ్యాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో అసలైంది నీలో ఉంది. జస్ట్ ఆ లేయర్ ని నువ్వు తొలగించడమే నీ పని. డార్క్నెస్ ని, అంధకారాన్ని నువ్వు తొలగించినప్పుడు ఆటోమేటిక్ గా లైట్ అనేది కనిపిస్తుంది అక్కడ. సో ఇక్కడ అంధకారం ఏంటి అంటే ఆ మాయ. దాన్ని నువ్వు ఏ విధంగా తొలగించాలి అనంటే లైట్ ద్వారా తొలగించాలి. మరి ఆ లైట్ ఇక్కడ మనకేంటి అనంటే ఆ గాడ్ అనే లైట్ ద్వారా, ఆ దైవం అనే లైట్ ద్వారా నువ్వు నీ అంధకారం అనే మాయని నువ్వు తొలగించగలుగుతావు. సో గాడ్ దైవము అనంటే దాని ద్వారా ఏమొస్తుంది, మనకి ఇన్ఫినైట్ బ్లిస్ అనేది వస్తుంది, పరమానందం అనేది వస్తుంది. కానీ ఇక్కడ మాయ ద్వారా ఏమొస్తుంది, నీకు దుఃఖం అనేది వస్తుంది. ఎందుకంటే మాయ ఎప్పుడు నీకు నీ ట్రూ నేచర్ కి దూరంగా తీసుకెళ్తుంది. నీ ట్రూ నేచర్ కి నువ్వు దూరంగా వెళ్లే కొద్ది, ఎంత దూరం వెళ్తే నువ్వు అంత ఎక్కువ దుఃఖ స్థితిలో ఉంటావు. నీకు నువ్వు ఎంత దగ్గరగా ఉంటే నువ్వు అంత పరమానందంతో ఉంటావు. సో యోగ స్థితి అంటే నీకు నువ్వు దగ్గర అవ్వడమే, మాయ నుండి దూరంగా వెళ్ళడమే, సింపుల్ గా చెప్పాలి అంటే. సో నువ్వు ఆ దగ్గర అయ్యే కొద్దీ ఆ మాయ నీకు ఆటోమేటిక్ గా దూరం అయిపోతుంది. నీకు నువ్వు దగ్గర అయ్యే కొద్దీ మాయ అనేది ఆటోమేటిక్ గా దూరం అవుతుంది. సో యోగి అంటే డెఫినిషన్ ఏంటి, ఆ బ్లిస్ ని పొందడము మరియు దుఃఖం నుండి విముక్తి పొందడం. ఇక్కడ చెప్పేది అదే, దుఃఖ సంయోగ వియోగం, దుఃఖం నుండి విముక్తి పొందడమే యోగ స్థితి. ఇది దూరమైనప్పుడు ఆటోమేటిక్ గా దూరం అవుతుంది అంటేనే మనకి మనం దగ్గర అవుతున్నట్టు, మన లోపల ఉండే ఆ పరమాత్మకి దగ్గర అయినట్టు, ఆ ఇన్ఫినైట్ బ్లిస్ ని మనము పొందినట్టు. సో ఇది యోగ స్థితి పొందడము అంటే. యోగి యొక్క లక్షణాలు ఇంతవరకు తెలుసుకున్నాం. ఆ యోగి అయిపోవడం అంటే ఏంటి అనేది ఈ రోజు శ్లోకాలలో తెలుసుకున్నాం. అది ప్రాక్టీస్ ద్వారానే మనకి సాధ్యపడుతుంది అనేది కూడా నేర్చుకున్నాము. మరి నెక్స్ట్ శ్లోకాస్ లో ఇంకా ఏ విధంగా అది ప్రాక్టీస్ చేయాలి అనే దాని గురించి మనకి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తారు. సో నెక్స్ట్ క్లాస్ తో మళ్ళీ మనము ఇదే టైంకి మనందరము కూడా కలుద్దాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.